క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మీ కొరకు ప్రతిదినము ఒక దైవజనులుగా ప్రార్థనలు చేస్తున్నాం. ప్రభునందు ప్రియులరా, నన్ను ఒక వ్యక్తి ఈ విధంగా ప్రశ్నించారు. ఏమనగా, జీవితం ఎలా జీవించాలి? ఒక చక్కని ప్రశ్న అడిగారు. ఈ లోకములో జీవితం ఎలా జీవించాలి? ఆ ప్రశ్నకు సమాధానము నన్ను అడిగారు. ఈరోజు ఆ ప్రశ్నకు సమాధానము ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలపాలని నేను ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాను. అవును ప్రియులరా, ఈ లోకంలో జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మానవాళికి ఇచ్చిన ఒక బహుమానము జీవితం. కానీ ఈ జీవితాన్ని ఎలా జీవించాలనో తెలియక ఈ జీవితంలో అనేక మంది సతమతమవుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే, ఎందుకురా జీవిస్తున్నాను అని తమ్మును తాము ప్రశ్నించుకుంటూ ఈ జీవితాన్ని జీవించుట కంటే త్వరగా మరణించటమే మేలని ఎంచుకొని ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణం ఏంటి తెలిసిన? జీవితం యొక్క విలువ తెలియకపోవటం ఒకటి, రెండు, ఈ జీవితాన్ని ఎలా జీవించాలనో తెలుసుకోకపోవటం. ఈ రెండు విషయాలు తెలియకపోవటం వలన ప్రతి మనిషి కూడా ఈ లోకములో జీవించటానికి సతమతమవుతున్నారు. ప్రియులరా, జీవితం ఎలా జీవించాలి అనే ప్రశ్నకు నేను ఇచ్చే సమాధానం ఏంటి తెలిసిన? భయము లేకుండా జీవించే జీవితమే నిజమైన జీవితం అండి. ఈ లోకములో ఏ మానవుడు భయము లేకుండా జీవిస్తాడో వాడే సుఖ సంతోషముతో ఆనందముతో ఈ లోకములో ఉన్న ఈ జీవితాన్ని అనుభవిస్తాడు. మీరు చూడండి, ప్రతి మనిషిలో భయము కనబడుతుంది. ఈ భయము వలన ప్రజలు జీవితాన్ని ఒక విరక్తిగా చేసుకొని ఈ జీవితం మీద ఇష్టము లేకుండా త్వరగా చనిపోవాలని మరణాన్ని ఎంచుకుంటున్నారు. భయము లేకుండా జీవించటమే నిజమైన జీవితం. ఈ లోకములో భయము లేకుండా జీవించిన నాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు. ఆయన జీవితంలో నేను చూసినది ఏమనగా, భయం అనేది నేను చూడలేదండి. భయము లేకుండా జీవించాడు. విమర్శకు భయపడలేదు. ఆయనకు వచ్చిన పోరాటములను చూసి భయపడలేదు. ఆయనకు వచ్చిన శోధనలను చూసి భయపడలేదు. ఆయన మీద నిందలు మోపినప్పుడు, ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పినప్పుడు ఆయన దేనికి భయపడలేదు. చివరికి ఆయనకి మరణశిక్ష విధించినప్పుడు కూడా ఆయన భయపడలేదు. ఆయన ఏ తప్పు చేయకపోయినను ఆయనకు మరణశిక్ష విధించారు, అయినా ఆయన భయపడలేదు. మీరు ఆయన జీవితం అంతా చదివి చూడండి, ఆయనలో ఎన్నడూ ఎప్పుడు భయమును మనం చూడలేదు, అపజయమును మనం చూడలేదు. నాకు సహాయము చెయ్యండి అని తన రెండు చేతులను చాపి ఇతరులను సహాయము కోరలేదు. తన యొద్దకు వచ్చు వారికి మేలులు చేశాడు. తన యొద్దకు వచ్చు వారికి సహాయము చేశాడు. తనను ద్వేషించిన వారిని ప్రేమించాడు. తనను అవమానపరిచిన వారి కొరకు ప్రార్థన చేశాడు. తన శత్రులను తన యొద్దకు చేర్చుకొని వారిని ఓదారించాడు. కాబట్టే ప్రపంచమంతటా ఆ యేసును వెంబడిస్తున్నారు. ఎందుకంటే ఈ లోకములోనే భయము లేకుండా, దిగులు లేకుండా, అసూయ, కుళ్ళు, కుట్ర, పగ, ద్వేషము ఇటువంటిది ఏమీ లేకుండా జీవించిన ఒకే ఒక వ్యక్తి ఆ యేసు ప్రభు. ఎవరు ఆయనలాగా జీవిస్తారో వారే ఈ లోకములో జీవితాన్ని సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. మీరు చూడండి, యేసు ప్రభు ఎక్కడ దుఃఖపడటం మనం చూడలేదు. యేసు ప్రభు ఎక్కడ బాధపడటం మనం చూడలేదు. యేసు ప్రభు ఎక్కడ కూడా భయపడటం చూడలేదు. రీజన్ ఏంటంటే, ఆయనలో స్వార్థము లేదు. స్వార్థము లేని ఒక జీవితం అండి ఆయనది. కాబట్టి ఎవరిలో స్వార్థం ఉండదో వారు సంతోషంగా జీవిస్తారు. మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం అదే. జీవితం ఎలా జీవించాలి ఈ లోకములంటే,
యేసులాగా జీవించాలి. యేసులాగా జీవించటమే నిజమైన జీవితం. ఎవరు యేసులాగా జీవిస్తారో వారు భయము లేకుండా, చింత లేకుండా, బాధ లేకుండా, దుఃఖము లేకుండా వారు హ్యాపీగా జీవిస్తారు. యేసు విషయానికి ఇంకొక మాటకు వస్తాను. ఈ లోకములో ఎందరో మహానుభావులు జన్మించారు, కానీ మరణము దగ్గరికి వచ్చి అపజయ పాలయ్యారు. యేసు పాపుల కొరకు మరణించి సమాధి చేయబడి 3వ రోజు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అంటే మరణము మీద కూడా ఆయన విజయం సాధించాడు. అదేనండి నిజమైన జీవితం. ఈ లోకములో నువ్వు ఎన్నో విషయాలలో, వ్యాపారములో కానీ, రాబడిలో కానీ, విద్యలో కానీ, ఆస్తి సంపాదన, వాటిలో నువ్వు విజయం సాధించవచ్చు, కానీ తుదకు నువ్వు మరణము దగ్గర ఓడిపోతే నీ జీవితం ఫెయిల్ అన్నమాట. కాబట్టి యేసు మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరణం మీద విజయం సాధించాడు. అటువంటి జీవితం నువ్వు కలిగి ఉన్నావా? నిన్ను నువ్వు పరిశోధించుకో. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిని ఎన్నడూ చూడడు. కాబట్టి యేసును నువ్వు వెంబడించినట్లయితే నీ లైఫ్లో చీకటి ఉండదు, నీ లైఫ్లో భయం ఉండదు, నీ లైఫ్లో చింత బాధ ఉండదు, నీ లైఫ్లో ఎప్పుడు కూడా వెలుతురు ఉంటుంది. ఎందుకంటే ఆయన మానవాళికి ఈ విధంగా జీవించాలని తన జీవితాన్ని ఈ ప్రపంచంలో జీవిస్తున్న మనలకు మాదిరిగా ఉంచి వెళ్ళాడు. ఎవరు యేసును మాదిరిగా తీసుకొని నడుస్తారో వారి జీవితమే నిజమైన జీవితం. కాబట్టి ప్రియులారా, మీరు ఎలా జీవించాలని ఆలోచిస్తున్నారా? దేవుని ఆత్మ ద్వారా చెప్తున్నాను, మీరు యేసులాగా జీవించాలి. యేసులాగా జీవించటమే నిజమైన జీవితం. ఆ జీవితం నీలో లేకపోతే ఖచ్చితంగా నువ్వు అపజయ పాలవుతావు, నువ్వు ఫెయిలర్ అవుతావు. ఏదో ఒకరోజు నువ్వు దుఃఖపడతావు, ఏదో ఒకరోజు బాధపడతావు. కాబట్టి సమయం ఉండగానే యేసు యొద్దకు రండి. ఆయనను ప్రభువుగా, రక్షకుడిగా అంగీకరించి ఆయన నడిచిన మార్గములో మీరు నడిచినట్లయితే మీ జీవితం అంతటా సక్సెస్ఫుల్ ఉంటుంది, మీ జీవితం అంతటా వెలుగుమయం ఉంటుంది. మీ జీవితం చివరికి దేవుని యొద్దకు చేరును. యేసు లేకుండా ఏ నరుడును దేవుని యొద్దకు చేరలేడు. కాబట్టి ఎలా జీవించాలని ఆలోచిస్తున్న దేవుని బిడ్డలారా, యేసులాగా జీవించండి అని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.